ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. 20 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఈ భేటీ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. 20 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఈ భేటీ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా పాకిస్తాన్ తో మొన్న జరిగినటువంటి యుద్ధము, అదే విధంగా టెర్రరిస్టుల ఘాతుకం, ఈ అంశాల మీద మొదటిసారిగా ఎన్డీఏలోని భాగస్వాములతో ఈ రోజు ప్రధానమంత్రి భేటీ కానున్నారు. ఈ భేటీలో దాదాపుగా 20 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అదే విధంగా 18 మంది ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఎన్డీఏలో భాగస్వాములైన అన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదే విధంగా ఈ మధ్య జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి అంశాలతో పాటు దేశ భద్రతా అంశాలను ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎన్డీఏ భాగస్వాములైనటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలందరూ ఇచ్చే సలహాలను కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు తీసుకోనున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రపంచంలో ఇతర దేశాల మద్దతును ఏ విధంగా కూడగట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పాకిస్తాన్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి, పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరి దేశంగా ఏ విధంగా చేయాలన్నటువంటి అంశాలను కూడా చర్చించనున్నారు. ప్రధానంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు సైనికులు చేస్తున్నటువంటి వీరోచిత పోరాటానికి మద్దతు దేశ ప్రజలు ఏ విధంగా కూడగట్టాలి అన్నటువంటి అంశాన్ని, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి కూడా ఎలా దిగజారకుండా ఆర్థిక పరిస్థితులను కూడా చక్కబెడుతూ ఈ దేశ ప్రజల సంక్షేమాన్ని, వాళ్ళ భద్రతా అంశాలను కూడా చర్చించనున్నారు. ప్రధానంగా ఎన్డీఏలోని భాగస్వాములు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంశాలతో పాటు ముఖ్యంగా దేశ భద్రతా అంశాల మీద చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులు ఇచ్చే సలహాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలైన భాగస్వాములైనటువంటి ఎన్డీఏ భాగస్వాములైన పార్టీ నేతల సూచనలు కూడా ఈ సమావేశంలో తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ సమావేశం దేశ భద్రత విషయంలోనే చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.